రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 119వ సంకీర్తన 73వ చరణము. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. హల్లెలూయా. మరి ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాట చాలా చక్కగా ఉంది కదండి. మరి మనము మానవులమైనటువంటి మనము ఎలా రూపింపబడ్డాము, మనల్ని ఎవరు రూపించారు, మనం ఇలా ఉండుటకు గల కారణం ఏమిటి, ఈ విషయాలు మనం కనుక ఆలోచన చేయగలిగితే అది మనకి ఎంతో మంచిది. మరి ఈరోజు మనల్ని ఎవరు నిర్మించారు అనేటువంటి విషయము మనం ఆలోచన చేస్తే మరి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది కదా, మన దేవుడు అయినటువంటి మరి తండ్రి అయినటువంటి దేవుడు లేదా కుమారుడు అయినటువంటి దేవుడు, మన దేవుడు మనల్ని సృజించాడు అనేటువంటి విషయము ఇక్కడ మనకు చాలా క్లియర్గా వ్రాయబడి ఉంది. ఆయన ఆది అందు మరి మట్టిని మనిషిగా మార్చినట్టుగా మనం చూస్తున్నాం. మన తల్లి గర్భంలో మనల్ని పిండముగా ఆయన రూపిస్తూ ఉన్నాడు. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేతులు మనల్ని నిర్మించి ఉన్నాయి అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకుని మనము ఆ సృష్టికర్తను మనం ఏం చేయాలంటే పూజించాలి. మన సృష్టికర్తను మనం పూజించాలి. హల్లెలూయా. ఆయన చేతులు మనల్ని సృజించాయి గనుక, ఆయన చేతులు మనల్ని నిర్మించాయి గనుక మనము ఆయనను స్తుతించేటువంటి వారముగా ఉండాలి. మన చేతులు నిర్మించినవి కాదు మనకి సృష్టికర్త, మనల్ని నిర్మించినటువంటి చేతులు కలిగినటువంటి వాడు సృష్టికర్త. హల్లెలూయా. మనము అది మనసులో పెట్టుకుని మన సృష్టికర్తను మనము స్మరణకు తెచ్చుకునేటువంటి వారముగా మనం ఉండాలి. మనము ఏదో పైనుంచి కిందకి దిగి వచ్చేయలేదు, మనం ఎక్కడి నుంచో ఉద్భవించలేదు, కానీ మట్టిలో నుంచి మనల్ని నిర్మించాడు మన దేవుడు. ఆ దేవుడిని మనము సన్నుతించి స్తుతించి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. ఆయన మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు, ఆ ఆజ్ఞలు మనం గైకునేటువంటి వారముగా ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను అర్థం చేసుకోవాలి అనంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొనాలి అనంటే మనకి బుద్ధి అనేది కావాలి. ఎందుకు అనంటే మనకి బుద్ధి ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, వివేకం ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు కానీ కట్టడలు కానీ న్యాయ విధులు కానీ మనకు అవి అర్థమవుతాయి. వాటిని పాటించాలి అనేటువంటి ఆశ మనలో పుడుతుంది. కాబట్టి మనకు బుద్ధి కావాలి అని, మనకు జ్ఞానము కావాలి అని, మనకు వివేకము కావాలని మనము దేవుని ఎదుట మొర్ర పెట్టినప్పుడు దేవుడు వాటిని మనకు అనుగ్రహించేటువంటి వారుగా ఉన్నారు. అప్పుడు మనము ఆయన యొక్క ఆజ్ఞలను అర్థం చేసుకుని అవి దేవుడు ఎందుకు ఇచ్చారా, వాటిని మనం ఎందుకు పాటించాలి అనేటువంటి విషయము మనం నేర్చుకుని వాటిని ఆచరించడానికి, వాటిని మరి నెరవేర్చడానికి మనము ముందుకు కొనసాగుతాం. కాబట్టి మనము దేవుణ్ణి అడగవలసింది బుద్ధి, జ్ఞానము, మరి సర్వ సంపద, ఇవి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనంటే మనం అడిగినప్పుడు. కాబట్టి మనము దేవుణ్ణి వివేకం కావాలని అడుగుదాం. ఆయన దయ మన పైన ఉన్నప్పుడు దేవుడి యొక్క వివేకం మనకు ఆయన అనుగ్రహిస్తారు కనుక మనం ఆయన ఆజ్ఞల్ని ఈజీగా అర్థం చేసుకుని ఆ యొక్క వాక్యం ప్రకారం మన యొక్క జీవితాలు మనం సరి చేసుకుంటాం. కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే, ఇప్పటి వరకు మనము మన చేతితో సృష్టించిన వాటిని సృష్టికర్త అనుకున్నామేమో, ఇక్కడి నుంచి అయినా సరే మనల్ని నిర్మించినటువంటి వారిని సృష్టికర్త అని మనము జ్ఞాపకం చేసుకుని ఆ దేవుణ్ణి సన్నుతించి స్తుతించి ఆరాధించుదాం. ఆయన మనకు ఒక రూపం ఇచ్చున్నారు కనుక ఈ రూపము మరి ఇచ్చుటకు గల కారణము, మరలా ఈ రూపము చెదిరిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి, ఈ విషయాలని జ్ఞాపకం చేసుకుని మనం దేవుణ్ణి వెంబడించుతాం. ఆయన వెంబడించుట తప్ప మనకి లోకంలో వేరే పని ఏది కూడా ఆయన అప్పగించలేదు కనుక మనం ఆయన వెంబడించి, ఆయన స్తుతించి, ఆయన ఘనపరిచి, ఆయన నామమునకు లెక్కలేనిటువంటి మహిమను మనం తీసుకొచ్చేటువంటి బిడ్డలుగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా యేసయ్యా, మీకు స్తోత్రాలు. ప్రభా, అయా నీ చేతులు మమ్మల్ని నిర్మించి ఉన్నాయి, మీకు వందనాలు. నిజమే ప్రభా, సృష్టికర్తవు నీవు అయా. అయితే నీ చేతిలో పాత్రలము మేము ప్రభా, మీకు స్తోత్రాలు. ప్రభా, నీకు ఇష్టమైనటువంటి పాత్రలుగా మమ్మల్ని నడిపించండి. నీ దయ అతన్ని మీ అందు నుంచి బుద్ధి, జ్ఞానము, అయా వివేకము, బలమును మాకు అనుగ్రహించమని, అయా నీ వాక్య ప్రకారం, నీ ఆజ్ఞల ప్రకారం నడిచేటువంటి బిడలుగా మేము ఉండుటకు నాయన మాకు నాయన ఆయన నేర్పించమని ప్రభా వేడుకుంటున్నాం. ప్రభా, నా తండ్రి సృష్టికర్తవు నీవు అయా, నీ ప్రజలము మేము అయితే నా ప్రభా, ఈ విషయాన్ని మేము మధ్యలో ఉంచుకుంటూ ఎల్లప్పుడూ నేను స్తుతించి కనపరిచేటువంటి వారం గుండుకున్న సహాయం దయచేయమని, మా ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని
యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలినేముగా బ్రతిమలాడి వేడుకొని పొందించినాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.